చిలకలూరుపేట ప్రజాగళం బహిరంగ సభ ప్రాంగణం నుంచి మనం ఇక్కడ మనతో మాట్లాడటానికి ఆర్యవైశ్య వాణిజ్య విభాగం డూండి రాజేష్ గారు మనతో ఉన్నారు. ఎలా జరుగుతున్న ఏర్పాట్లు రాజేష్ గారు చెప్పండి. ఏదైతే వారం రోజుల నుంచి విశ్రాంతి లేకుండా పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. భారీ ఎత్తున వందల ఎకరాల్లో ఈరోజు లక్షల మంది జనం మధ్య ప్రజాగళం అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ నిర్దేశం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే బటన్ నొక్కుడికి అలవాటు పడేనట్టు చేశాడో ఈ జగన్మోహన్ రెడ్డి, దాని నుంచి సంక్షేమం అభివృద్ధి రెండు చక్రాలుగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం. దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే ప్రణాళికని ఈ వేదికగా మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి ఒక వేదిక మీదకి వచ్చి ఒక బ్రహ్మాండమైన ప్రణాళికని ఇక్కడి నుంచి ఇవ్వబోతా ఉన్నారు. సో మరికొద్ది సేపట్లో లక్షలాది జనం మధ్య ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ఉమ్మడి కలయిక గతంలో ఇడిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అయిన పరిస్థితి, ఈ ప్రజలను కన్విన్స్ చేసేదానికి ఈ వేదిక మీద ప్రధానమంత్రి మోడీ ఏం మాట్లాడే అవకాశం ఉందా? అమరావతి గురించి, ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం గురించి ఏమైనా మాట్లాడటానికి అవకాశం ఉందా? 100% ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపార వర్గాలను కానివ్వండి, రైతులను కానివ్వండి, మహిళలను కానివ్వండి, లేదా అణగారిన వర్గాలు ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని ఏ విధంగా అయితే పైకి తేవాలో తీసుకురాకుండా వారి మీదనే దాడులు చేస్తూ, వారినే కులం పేరుతో ఇబ్బంది పెడుతూ, వారికి న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలుకుతూ వారికి అన్యాయం చేస్తున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే విధ్వంసాలు జరిగినాయో వీటన్నిటినీ కూడా మోడీ గారు ఈ వేదికగా చెప్తారని మేము అందరం కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కానీ, మనం రాజధాని ఉంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో గతంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అనేక సార్లు మేము చెప్పాం. మోడీ గారు ఎప్పుడో చెప్పారు అమరావతి రాజధాని అని. అనేక రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మ్యాప్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పార్లమెంటు సాక్షిగా అడిగిన ప్రశ్నలకు కానీ అమరావతి రాజధాని అని చెప్పారు. ఇదే వేదికగా మళ్ళీ దాన్ని బలపరుస్తూ ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఒక ఆర్య వైశ్యుడిగా చెప్పండి, ఈ ప్రభుత్వం చింతామణి అనే నాటకాన్ని రద్దు చేశారు. నిజంగా చింతామణి నాటకం అనేది వైశ్యుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందా? నిజంగా వస్తారు అది దానిలో లాజిక్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ మన అందరూ కూడా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. మీరు ఒకసారి గతంలోకి వెళ్ళినట్టయితే మద్యపాన నిషేధం ఒకసారి జరిగింది. కానీ రాష్ట్రంలో ఎప్పుడైతే మద్యపాన నిషేధం ఆపారో అప్పుడే మద్యపానం ఎక్కువ పొరలు పడింది. గుట్కా నిషేధం చేశారు. ఎప్పుడైతే నిషేధం జరిగిందో ఆ రోజే ఎక్కువ చలామణి అవుతూ ఉంది. ఈరోజు చింతామణి నాటకాన్ని బ్యాండ్ చేస్తున్నామని ఒక బోటకప్పు నాటకం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కేవలం ఆర్యవైశ్యుల మీద జరిగిన దాడుల మీద మేమందరం కూడా ఉద్యమించి సంఘాల వారీగా మేమందరం కూడా బయటికి వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ చింతామణి నాటకాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చింతామణి నాటకాన్ని ఆపే చిత్తశుద్ధి ఉంటే కళాకారుల పొట్టకొడుతూ తీసుకోవడం నిర్ణయం కాదు. ఆ క్యాండిడేట్ పేరు మార్చండి, తప్పే ఉంది. ఈరోజు నువ్వు ఏం పెట్టావు? కులగణన విభజనలో శెట్టి అనే పెట్టావు. మా కులం ఆర్యవైశ్య. అసలు అది ఉందా కులగణనలో? ఆర్యవైశ్య అనే కులం ఎక్కడన్నా 728 కులాల్లో ఎక్కడైనా ఆర్యవైశ్య అనేది ఉందా? తీసిపడేసావు. మరి ఆ రోజు నువ్వు మాకు ఇచ్చిన గౌరవం ఏంటి? మాకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే మేము కొంజేటి రోసయ్య గారిని. అది రోసయ్య గారికి ఈ రోజు వరకు నువ్వు దండేలా. నీకు చిత్తశుద్ధి ఉండి ఆర్యవైశ్యులకు గౌరవం ఇవ్వాలంటే ముందు రోసయ్య గారికి దండయి ఫస్ట్, దాని తర్వాత మనం ఏదైనా మాట్లాడదాం. ఈరోజు చింతామణి నాటకం నేను బ్యాండ్ చేశానని ప్రగల్భాలు పలుకుతూ ఆ చింతామణి నాటకాన్ని యూట్యూబ్ డొమైన్లోకి వచ్చేలాగా చేసి యూట్యూబ్ డొమైన్ ద్వారా కొన్ని కోట్ల వ్యూస్ చూస్తూ మా పరువును మేమే దిగజార్చుకోవటానికి నువ్వు వేసిన కపట ప్రేమ తప్ప ఇందులో అంతకన్నా ఏదో. దీన్ని ఎవరం కూడా చూస్తూ ఊరుకో. ఖచ్చితంగా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్తాం. ఇది చిలకలూరుపేట సభా ప్రాంగణం నుంచి వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాజేష్ అభిప్రాయం. తెలుగు వన్ సుభాకర్, కెమెరామెన్ రాజేష్తో.